ప్రభువైన యేసు నామములో మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మన పరిస్థితులు ఆ వాగ్దానానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. లేతే మన చుట్టుపక్కల ఉన్న ఏ పరిస్థితి దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడనటానికి రుజువులుగా మన కంటికి కనిపించకపోవచ్చు కానీ, దేవుడు నెరవేరుస్తాడన్న వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇందుకు బైబిల్‌లో అనేకమైన రుజువులు, అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి కానీ, ఈరోజు మీతో ఒక చిన్న ఉదాహరణ లేతే ఒక బైబిల్‌లో జరిగిన ఒక సంఘటనని మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒకరోజు మోషేని దేవుడు పిలిచి, "అయ్యా మోషే, నేను ఏ దేశాన్ని అయితే ఇస్తానని మీ పితరులతో వాగ్దానం చేశానో, ఆ దేశాన్ని మీరు స్వతంత్రించబోయే ముందల ఆ దేశంలోనికి వెళ్లి వేగి చూసి రండి. అక్కడున్న పరిస్థితులను గమనించండి. అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్న మనుషులను, అక్కడున్న కట్టడాలను, అక్కడున్న పరిస్థితులను గమనించి మీరు రండి" అని చెప్పేసి మోషేని దేవుడు చెప్పి మోషేకి ఆజ్ఞాపిస్తాడు. అయితే మోషే దేవుడు చెప్పినట్లుగానే ఆ ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రంలోని ప్రధానులను ఒక్కొక్కరిని పిలిచి 12 మందిని పిలిచి, "అయ్యా దేవుడు ఈ విధంగా చేయమన్నాడు కాబట్టి మీరు వెళ్లి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విధంగా చేసి రండి" అని 12 మందిని దేవుడు వారికిస్తానన్న వాగ్దానం చేసిన ఆ దేశానికి వారిని పంపిస్తారు. ఈ 12 మంది ఆ దేశాన్ని మొత్తం తిరిగొచ్చి, ఆ దేశంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించిన తర్వాత తిరిగి వారు మోషే దగ్గరికి రిపోర్ట్ తీసుకొనొస్తారు. తీసుకొచ్చి, "మోషే, అయ్యా దైవజనుడా, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేసినట్లుగానే దేవుడు మనకిచ్చే ఆ ప్రాంతము పాలు తేనెలు ప్రవహించే లాంటి ప్రాంతమే. కానీ అక్కడున్న ప్రజలు మాత్రం చాలా చాలా ఆహ్, ఆహ్, గొప్పవారు. వారిని జయించడం నిజంగా అంత మన వల్ల కాదు. వారిని జయించడం ఎందుకంటే వారి దృష్టికి మేము ఎలా కనిపించామంటే మిడతలా కనిపించాం. వారిని చూసినప్పుడు మా దృష్టికి మేము కూడా మిడతల్లాంటి వారుగా అనిపించాం. కాబట్టి అలాంటి వారిని జయించడం అన్నది ఇంపాసిబుల్ అని చెప్తా ఉంటే, వారిలోని ఇద్దరు మాత్రం సెపరేట్ అయ్యి వారు వేరే విధంగా చెప్తున్నారు. "నో, నో, నో అలా కాదు మోషే గారు. మోషే దైవజనుడా అలా కాదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేసిన దేశం నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశమే. అక్కడున్న వారు అనాకీయులు అయ్యుండొచ్చు. లేతే గొప్పవారైతే అయ్యుండొచ్చు. కానీ అలాంటి వారిని సైతం దేవుడు వారి మీద సైతం విజయాన్నిచ్చి అక్కడ స్వాధీనపరచుకోవడానికి దేవుడు మనకి ఇవ్వడానికి అన్ని సిద్ధంగా ఉన్నాడు. ఏ దేశాన్నైతే ఇస్తానని పాలు తేనెలు ప్రవహించే దేశాన్నైతే ఇస్తానన్నాడో ఆ దేశం నిజంగానే అలా ఉంది. కాబట్టి మనుషులు అలా ఉండొచ్చు. అక్కడున్న పరిస్థితులు అలా ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు" అని అక్కడ రిపోర్ట్ ఇస్తుంటారు. ఇక్కడ చూసినట్లయితే 2 గ్రూపులు మధ్య వ్యత్యాసం చూసినట్లయితే వారు 10 మంది ఇచ్చిన రిపోర్ట్ నిజంగానే కరెక్టే. కానీ వారు చెప్పిన రిపోర్టు కళ్ళకి కనిపించింది చెప్పారే గానీ, వారు ఆధ్యాత్మికమైన దృష్టితో చెప్పలేదు. దేవుని వాగ్దానం నుంచి చూసి చెప్పలేదు. కానీ ఇద్దరు మాత్రం వాళ్ళు చూసింది నిజమే అనుకున్నారు. కానీ వారి చూపు ఎలాంటిదంటే దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానపు నెరవేర్పులో నుంచి చూశారు కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకోగలమని వారు ధైర్యంగా చెప్పగలిగారు. ఈరోజు మనం కూడా దేవుడు వాగ్దానాల్ని ఎలాంటి దృష్టితో చూస్తున్నామన్నదే ఈరోజు పాయింట్. మనం చాలా సార్లు చాలా విషయాలు మనం చూస్తుంటాం గానీ, మనం దేవుడు ఇస్తున్న వాగ్దానము మనం మనకున్న పరిస్థితులను బట్టి చూస్తున్నామా? మనకున్న రుజువులను బట్టి చూస్తున్నామా? లేపోతే దేవుని యొక్క ఔన్నత్యంలో నుంచి, దేవుని యొక్క గొప్పతనంలో నుంచి, దేవుడు ఏవైతే అయ్యున్నాడో ఆయనలో నుంచి మనం దాన్ని చూడగలిగితే, మనం ఖచ్చితంగా ఆయన ఏదైతే చేస్తన్నాడో అది ఖచ్చితంగా స్వతంత్రించుకోగలుగుతాం. దాని కొరకు ఎదురు చూడగలుగుతాం. దానిని మనం పొందుకోగలుగుతాం. ధైర్యంగా జీవించగలుగుతాం. కానీ ఈ రోజుల్లో మనం ధైర్యంగా ఉండలేకపోవటానికి, లేపోతే దేవుని మీద ఆధారపడలేకపోవటానికి కారణం ఏందంటే, మన దృష్టి దేవుని వైపు, దేవుని యొక్క గొప్పతనాన్ని వైపు, దేవుని యొక్క ఔన్నత్యం వైపు మనం చూడకుండా, మనకున్న పక్కనున్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వైపు చూస్తున్నాం కాబట్టి, గందరగోళమైన పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాం. దేవుడు ఈరోజు అంటున్నాడు, "నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే." ఈరోజు నువ్వు నిజంగా దేవుని నమ్మగలిగితే, మన చుట్టుపక్కల పరిస్థితుల కంటే నమ్మదగినది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినడు కాబట్టి, పరిస్థితులు ఎలా ఉన్నా గానీ, ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటాడు. అలాంటి జీవితం మనందరికి ఇవ్వాలని, మనందరం కూడా దేవుని మీద ఆధారపడి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ, ఇక్కడితో ఈ మాటలు ముగించుకున్నాను. థాంక్ యూ సో మచ్.